అనంతపురం జిల్లా శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు మరోసారి ఆందోళన బాటపట్టారు. నెలల తరబడి గుత్తేదారులు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు రోడ్డెక్కారు. 40 నెలలుగా పీఎఫ్ సొమ్ములు చెల్లించడం లేదని వాపోతున్నారు. సమ్మెకు దిగితే తప్ప వేతనాలు వేయని పరిస్థితులు నెలకొనడంతో గత్యంతరం లేక పోరాటం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వాసుల దాహార్తి తీరుస్తున్న శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గత వైసీపీ పాలనలో తాగునీటి పథకం నిర్వహణ, కార్మికుల వేతనాలకు నిధులు చెల్లించకపోవడంతో ఆ సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి కార్మికులకు దాదాపు ఏడాది వేతనాలు చెల్లించలేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఈ తప్పులన్నీ సరిదిద్దుకుంటూ వస్తోంది. కార్మికులకు దశలవారీగా వేతనాలు చెల్లిస్తున్నా ఇప్పటికీ 6-7 నెలల వేతనాలు చెల్లించాల్సింది. దీంతో కార్మికులు మరోసారి సమ్మెకు దిగారు. వేతనాలతో పాటు పీఎఫ్ బకాయిలు చెల్లించాల్సిందేనని కార్మికులు పట్టుబడుతున్నారు. ఎప్పుడు వేసినా కూడా ధర్నా చేస్తేనే జీతం పడుతుంది, లేకపోతే పడడం లేదు సార్. అదైతే ఇంకోటి వాస్తవం. 40 నెలలు పీఎఫ్ కూడా మేము పోతే అటుకు పోతే కాంట్రాక్టర్ ఏమంటున్నాడంటే నాకైతే మీరు తక్కువ మంది ఉన్నారు, అందుకోసం కట్టొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్ చెప్పినాడు. తర్వాత మళ్ళీ ఆఫీస్లో కూడా పోయి మేము ఎస్సీ ఆఫీస్లో పోతే మీకు కట్టేది లేదయ్యా, తక్కువ మంది ఉన్నారని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. జీతం వచ్చేసి 7 నెలలు జీతం ఇవ్వాల, పీఎఫ్ 40 నెలలు ఇవ్వాలి సార్. ఇక్కడ డ్యామ్ లేక్ అధికారులు అయితేనేమి కాంట్రాక్టర్లు అయితేనేమి వస్తారు, మాట చెప్తారు, తప్పుకొని వెళ్తారు. ఇంతకుముందు పేపర్ మీద అగ్రిమెంట్లు కూడా రాసిచ్చినారు. ఎంతో కాలంగా కరోనా టైంలో కూడా ప్రజలకు ఇబ్బంది పడకూడదని మా ప్రాణాలు తెగించి నీళ్లు అందించాం. కానీ ఈరోజు మా ప్రాణాల మీదకి వచ్చింది ఏ అధికారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ, ప్రభుత్వాలు కానీ కార్మికుల మీద ఇంత కూడా విధులేని పరిస్థితి ఏర్పడింది. ఎవరిని అడగాలి? మేము మినిస్టర్ని అడిగినాం, అందరినీ అడిగి మాకు గతి లేని పరిస్థితుల్లో మా పిల్లలు చదువులు ఫీజులు కట్టాలంటే మేము వేరే సార్ అప్పులు తెచ్చినాం. వాళ్ళు వచ్చి మా మీద పడుతున్నారు. ఇప్పుడు అప్పులు తీర్చలేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లల ఆరోగ్యాలు బాగాలేవు, ముసలి ఆరోగ్యాలు బాగాలేవు. తప్పనిసరి పరిస్థితుల్లో మేము సమ్మె చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు ఎవరైనా సరే మాకు జీతాలు పీఎఫ్ కట్టి మా సంసారాలు ఇది చేయాలని మేము కోరుతున్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 850 గ్రామాలకు శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా మంచినీరు అందిస్తున్నారు. పెన్నా హోబిలం రిజర్వాయర్ ఆధారంగా కొర్రకోడు వద్ద పంపులు ఏర్పాటు చేసి నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకసిర, హిందూపురం నియోజకవర్గాలకు ఇక్కడి నుంచే తాగునీరు అందుతోంది. దీనికోసం 588 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గతంలో క్రమ పద్ధతిలో వేతనాలు, నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు అందేవి. కానీ వైసీపీ ప్రభుత్వంలో భారీగా బకాయిలు పేరుకుపోవడంతో వాటిని సరిదిద్దే క్రమంలో వేతనాల చెల్లింపు ఆలస్యమవుతోంది. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. జనవరికి అడిగినాం, జనవరికి ఇవ్వలేకపోయినారు. 15 రోజులు చెప్పినారు, 15వ తారీఖు దాకా చూసాం. మళ్ళీ దసరా చెప్పినారు, సంక్రాంతి చెప్పినారు, ఉగాది చెప్పినారు, శ్రీరామనవమి చెప్పినారు. మేము ఇట్లా చెప్పుకుంటూనే పోతూనే ఉంటే మేము మీ సమ్మెకు పోయినప్పుడల్లా ప్రజలకు మా పైన అసహించుకుండేలా మేము సమ్మెకు పోతున్నాం. ఆ ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే మాకు కాదు. మా పూట గడవని పరిస్థితుల్లో మా పిల్లలు ఫీజులు కట్టుకోవాలా, ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యాలు చూసుకోవాలా, మాకు ఇచ్చే వేతనాల్లోనే మేము చూసుకోవాలా. కాబట్టి మాకు జరగడం పెట్రోల్కి ఇక్కడ డ్యూటీలు రావాలంటే పెట్రోల్కి 100 రూపాయలు కావాలా డైలీ. ఈ పూట గడవలేని పరిస్థితుల్లో మేము సమ్మెకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దాదాపు మాకు 25 నెలల ఫీఎఫ్ అనేది పెండింగ్ పడింది. ఈ ఫీఎఫ్ ప్రతిసారి బంద్ చేసిన ప్రతిసారి ఫీఎఫ్ గురించి మేము అడుగుతున్నాం. ఏమంటారు అంటే వస్తారు, సార్లు వస్తున్నారు, ఏదో మాట్లాడతారు, సరే నెల లేకుంటే 15 రోజులు 20 రోజుల లోపల ఫీఎఫ్ క్లియర్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఫీఎఫ్ మాత్రం పట్టించుకోవట్లేదు. కానీ మనం జీతం అన్న ఏలుగా సార్ అని అడిగితే జీతం ఏమంటున్నారు 1 నెల లేదా 2 నెలలు. ఈ మిగతా 3 నెలలు 4 నెలలు 5 నెలలు పెండింగ్ అట్లే నిలబెడుతున్నారు జీతాలు. ఈ జీతాల కోసం ప్రతిసారి మేము ధర్నా చేయడం వల్లనే జీతాలు వేస్తున్నారు తప్ప వాళ్ళంతకు వాళ్ళు మనకి జీతాలు, వాళ్ళ కార్మికులకి జీతాలు వేయాలనే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. ఆర్థిక ఏడాది ముగింపు కావడంతో బిల్లుల చెల్లింపులో కాస్త ఆలస్యమైందని, ప్రభుత్వం నుంచి నిధులు రాగానే కాంట్రాక్టర్లకు అందజేసి వారి ద్వారా కార్మికుల వేతనాల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మేము కాంట్రాక్టర్లకు, కార్మికులకు సమన్వయం చేసి ఏదో ఒక రకంగా వాళ్ళతో ప్రతి పండగప్పుడు కూడా 1-2 నెలలు జీతాలు వేపిస్తూ కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు మార్చి క్లోజింగ్ కాబట్టి బిల్స్ కాలేదు. ఏప్రిల్ 15 నుంచి ఒకసారి జిల్లా పరిషత్తులో ఆ పిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఓపెన్ అవుతూనే వాళ్లకు ఇప్పుడు వరకు జీతం చెల్లించిన 9 నెలల పేమెంట్స్ను కాంట్రాక్ట్లు ఇప్పించి మార్చి వరకు వీళ్ళకున్న బకాయిలన్నీ కూడా కార్మికులకు వేయించి ఈ స్కీమ్ను బాగా సమర్థవంతంగా జరిగేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా
నేను చెప్తున్నాను. వేతనాలు తక్షణం విడుదల చేయాలంటూ మంత్రి పయ్యావుల కేశవ్ను కలిసి కార్మికులు వినతిపత్రం అందజేశారు. త్వరలోనే బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.